Good morning, one and all. This is R. Lakshmi Syamla, Department of Statistics, Sir CRR College for Women, Eluru. Today, we are going to discuss about statistical and axiomatic definition of probability and limitations. ఓకే, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో క్లాసికల్ డెఫినేషన్ నేర్చుకున్నాము. క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ అండ్ ఆ యొక్క క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ యొక్క ఫార్ములాని మనం బేస్ చేసుకొని, అంటే దట్ మీన్స్ P of E ఈజ్ ఈక్వల్ టు M/N అనే ఫార్ములాని మనం బేస్ చేసుకొని కొన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తే సాల్వ్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం మనం. నెక్స్ట్ వచ్చి ఏంటంటే లిమిటేషన్స్ ఆఫ్ క్లాసికల్ డెఫినేషన్. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నామో క్లాసికల్ డెఫినేషను, దానికి కొన్ని లిమిటేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఈ యొక్క క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ అనేది ఎగ్జిస్ట్ అవ్వదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి కేసెస్ ఏంటో చూద్దాము. ద డెఫినేషన్ ఆఫ్ క్లాసికల్ ప్రాబబిలిటీ బ్రేక్స్ డౌన్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. If the various outcomes of a random experiment are not equally likely or equally probable. ఓకే, ఫస్ట్ కేసులో మనకి ఈ యొక్క డెఫినేషన్ అంటే దట్ మీన్ క్లాసికల్ ప్రాబబిలిటీ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు అనేది చెప్తున్నారు. ఎప్పుడు అంటే మనం ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ వచ్చే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాట్ ఈక్వల్లీ లైక్లీ ఆర్ ఈక్వల్లీ ప్రాబబుల్ అయినప్పుడు. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ గురించి డెఫినేషన్ మనం నేర్చుకున్నాము. అంటే మనం ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ వచ్చే నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నీ కూడా ఈక్వల్లీ లైక్లీ అయి ఉండాలి అనేది చెప్పుకున్నాము. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్కమ్కి కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ ఉంటే గనక అలాంటి వాటిని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అనుకున్నాము. అంటే ఒక కాయిన్ని కనుక మనం టాస్ చేసినప్పుడు హెడ్ పడడానికి ఎంత ఛాన్స్ అయితే ఉంటుందో టెయిల్ పడడానికి కూడా అంతే సేమ్ ఛాన్స్ ఉంటే గనక దే బోత్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. అండ్ అలాగే మనం ఒక డైని త్రో చేస్తున్నప్పుడు డై మీద మనకి 6 ఫేసెస్ ఉంటాయి, 1 2 3 4 5 6 అనే. ఓకే, అక్కడ కూడా మనకి ఫస్ట్ ఫేస్ రావడానికి ఎంత ఛాన్స్ అయితే ఉంటుందో సెకండ్ ఫేస్ రావడానికి కూడా అంతే ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే 3 4 5 6 ఫేసెస్ రావడానికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని మనం ఇలా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని చెప్పుకున్నాము. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనకి వచ్చే నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నీ కూడా నాట్ ఈక్వల్లీ లైక్లీ అంటున్నారు. ఓకే, అన్ని కేసెస్లోనూ కూడా మనకి ఈ యొక్క కండిషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోవచ్చు అని చెప్తున్నారు. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏమిచ్చారంటే ద ప్రాబబిలిటీ దట్ క్యాండిడేట్ విల్ పాస్ ఇన్ ఏ సెర్టైన్ ఎగ్జామ్ ఈజ్ నాట్ 50%. ఓకే, ఒక క్యాండిడేటు ఒక ఎగ్జాము కండక్ట్ చేశారు, అందులో ఒక క్యాండిడేటు పాస్ అవ్వడానికి గల ఛాన్సు 50-50 అని చెప్పలేము. అంటే పాస్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందో ఫెయిల్ అవ్వడానికి కూడా అంతే సేమ్ ఛాన్స్ ఉంది. అంటే చూడండి ఇక్కడ ద ప్రాబబిలిటీ దట్ క్యాండిడేట్ విల్ పాస్ ఇన్ ఏ సెర్టైన్ ఎగ్జామ్ ఈజ్ నాట్ 50% అంటున్నారు. ఓకే, ఒక ఎగ్జామినేషన్లో క్యాండిడేట్ పాస్ అవ్వడానికి గల ప్రాబబిలిటీని 50% ఛాన్స్ కింద చెప్పలేము అంటున్నాము. అంటే ఇక్కడ ఈక్వల్లీ లైక్లీ అంటే ఏమన్నాము, ఆ యొక్క నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్కి ఈక్వల్ ఛాన్స్ అంటున్నాము. అంటే ఇక్కడ పాస్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందో ఫెయిల్ అవ్వడానికి కూడా అంతే సేమ్ ఛాన్స్ 50% ఛాన్స్ ఉంది అని చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ అనేవి నాట్ ఈక్వల్లీ లైక్లీ. ఓకే, ఆ యొక్క క్యాండిడేట్ పర్ఫెక్ట్గా ఎగ్జామినేషన్ రాసినట్లయితే కంపల్సరీ అతను 100% పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో అందుకని ఇలాంటి కేసెస్లో ఏమవుతుంది, మనకి వచ్చే ఈ యొక్క అవుట్కమ్స్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ నాట్ ఈక్వల్లీ లైక్లీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అలాగే ఇఫ్ ద ఎగ్జాస్టివ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్ ది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఇన్ఫైనైట్ ఆర్ అన్నోన్ అంటున్నాము. ఓకే, ఆల్రెడీ ఈ యొక్క ఎగ్జాస్టివ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డెఫినేషన్ నేర్చుకున్నాము. ఎగ్జాస్టివ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఏం చెప్తున్నాము, మనకి వచ్చే ఒక ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేస్తున్నప్పుడు మనకి వచ్చే నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ని మనం ఎగ్జాస్టివ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. అంటే ఒక కాయిన్ని కనుక మనకి టాస్ చేస్తే హెడ్ అండ్ టెయిల్ అవుట్కమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఎగ్జాస్టివ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఈక్వల్ టు 2.
అదే 2 కాయిన్స్ని కనుక మనం టాస్ చేస్తే 4 అవుట్కమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎగ్జాస్టివ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఈక్వల్ టు 4. అండ్ అలాగే ఒక డైని త్రో చేసినప్పుడు వచ్చే నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే 6 ఫేసెస్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఎగ్జాస్టివ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 6. సో అలా మనం ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఈ యొక్క ఎగ్జాస్టివ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి కొన్ని కేసెస్లో ఇన్ఫైనైట్ కానీ ఆర్ అన్నోన్ అవ్వడానికి కానీ ఛాన్స్ ఉన్నప్పుడు, అంటే లైక్ ఈ యొక్క 2 కేసెస్లో మనకి ఈ యొక్క క్లాసికల్ ప్రాబబిలిటీ ఏదైతే ఉందో ఇది మనకి ఎగ్జిస్ట్ అవ్వకపోవచ్చు అని చెప్తున్నాము. సో దీనికోసమే నెక్స్ట్ మనం ఫర్దర్గా చెప్పేది ఏంటి అంటే కనుక స్టాటిస్టికల్ ఆర్ ఎంపెరికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బేసిక్ పాయింట్స్ కింద రాసుకున్నాము. ప్రతి ఈవెంట్లోనూ కూడా ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ కింద అండ్ నాన్ హ్యాపెనింగ్ ఈవెంట్ని మనం ఫెయిల్యూర్ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనే హ్యాపెనింగ్ ఈవెంట్ని మనం P తోటి డినోట్ చేస్తాము. అండ్ అలాగే నాన్ హ్యాపెనింగ్ అంటే దట్ మీన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ని మనం Q తోటి డినోట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ రెండిట్లకి మధ్య రిలేషన్ అనేది P plus Q is equal to total probability will always equal to 1. That means P plus Q is equal to 1. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క ప్రాబబిలిటీని ఫర్దర్గా మనకి ఎక్స్టెండ్ చేయడానికి మనం కన్సిడర్ చేసిన ఇంకొక అనదర్ డెఫినేషన్ ఏంటి అంటే కనుక స్టాటిస్టికల్ ఆర్ ఎంపెరికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. If experiment is performed repeatedly and under essential homogeneous and identical conditions, then the limiting value of the ratio of the number of times the event occurs to the number of trials as the number of trials becomes ill-defined or large is called the probability of happening of the event. It being assumed the limit is infinite and unique. Symbolically, if n trials is an event and E happens m times, then the probability of happening E is denoted by probability of E is equal to limit n tends to infinity into m by n. Okay, next ఇక్కడ మనం స్టాటిస్టికల్ ఆర్ ఎంపెరికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఈ యొక్క కాన్సెప్ట్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఇక్కడ కండక్ట్ చేసే ఎక్స్పెరిమెంట్ని మనం రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కండక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అండ్ అలాగే ఆ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ని మనం ఎలా చేస్తాము అంటే కనుక కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వడం ద్వారా ఆ యొక్క కండిషన్స్ కూడా ఎలా ఉండాలి అంటే కనుక హోమోజీనియస్ అండ్ ఐడెంటికల్ కండిషన్స్ అయి ఉండాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రయల్కి కూడా మనం ఇక్కడ అజ్యూమ్ చేసుకున్న కండిషన్ అనేది ఒకే విధంగా ఉండాలి. అంటే ఫస్ట్ టైం ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఏ నెంబర్ ఆఫ్ కండిషన్స్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తున్నాం అంటున్నాము. అలా రిపీట్ చేసిన ప్రతిసారి కూడా ఆ యొక్క సేమ్ కండిషన్స్ అంటే దట్ మీన్ హోమోజీనియస్ కండిషన్స్ అంటున్నాము. సేమ్ కండిషన్స్ని మనం ఫాలో అవుతూ ఇక్కడ మనం ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ని కనుక మనం పెర్ఫామ్ చేసినట్లయితే ఓకే అక్కడ వచ్చే మనకి నెంబర్ ఆఫ్ ట్రయల్స్లో కొన్ని కేసెస్లో మనకి ఆ యొక్క అవుట్కమ్స్ అనేవి అన్నోన్ అవ్వచ్చు. అంటే దట్ మీన్ ఇల్ డిఫైన్డ్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాము. ఆర్ అలాగే లార్జ్ అంటే దట్ మీన్ ఎక్కువ క్వాంటిటీలో కూడా ఆ యొక్క అవుట్కమ్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నప్పుడు అక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా రిప్రజెంటేషనే స్టాటిస్టికల్ డెఫినేషన్ ఆర్ ఎంపెరికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, ఇక్కడ దీన్ని విత్ ఇన్ నొటేషన్లో చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నామంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అంటే ఏదైనా ఒక ఈవెంట్ జరగడానికి గల ప్రాబబిలిటీని ఇక్కడ మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కింద డిఫైన్ చేస్తున్నాము. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity అంటున్నాము. అంటే ఏంటి ఇక్కడ మనం కన్సిడర్ చేసే ఎక్స్పెరిమెంట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తున్నామన్నాం కదమ్మా. సో ఆ యొక్క రిపిటేషన్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వరకు అయినా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ అలాగే
మనకి హ్యాపెన్ అయ్యే అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్లోంచి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి హ్యాపెన్ అవుతాయి అనేదాన్ని విత్ ఇన్ రేషియో తోటి చెప్పి దీనికి మనం విత్ లిమిట్ ఎంటాన్స్ టు ఇన్ఫినిటీ కనుక తీసుకున్నట్లయితే దీన్నే మనం స్టాటిస్టికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఈ యొక్క స్టాటిస్టికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీకి లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏంటనేవి చూద్దాం. If an experiment is repeated large number of times, the experimental conditions may not remain same, identical and homogeneous. ఓకే, ఇక్కడ అసలు ఎంపిరికల్ ప్రాబబిలిటీనే ఎప్పుడు చెప్తున్నామంటే ఒక ఎక్స్పెరిమెంట్ని మనం రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం అంటున్నాము. ఆ యొక్క రిపీటెడ్ నెంబర్లో కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటున్నాము. అలా కండక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నామో ప్రతిసారి మనం తీసుకునే కండిషన్స్ అనేవి హోమోజీనియస్గా ఉండాలి అంటున్నాము. బట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ టైంలో మనం కండక్ట్ చేసేటప్పుడు ఆ యొక్క కండిషన్స్ అనేవి మనకి చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటున్నాము. ఓకే, ఇదొక లిమిటేషన్ అనమాట. అండ్ అలాగే ద లిమిట్ ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, ఈక్వేషన్ 1 అంటే ఇంతకుముందు ప్రీవియస్ దాంట్లో చెప్పుకున్నాం కదా, పి ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ m/n అనేది may not attain a unique value, or if a trial is repeated n times under essential homogeneous conditions of which m are favorable to the occurrence of n, then the probability of happening of an event A is the ratio m/n as probability of A equal to limit n tends to infinity m/n. ఓకే, ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేస్తున్నాం అంటున్నాము. ఓకే, ఆ యొక్క నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం కండక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రతి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు ఒకే టైప్ ఆఫ్ కండిషన్స్ని ఫాలో అవ్వాలి అంటున్నాము. ఓకే, అలా ఫాలో అవుతున్నప్పుడు మనం తీసుకునే రేషియో కన్సిడరేషన్ ఏదైతే ఉందో m/n అంటున్నాము. అంటే ఏంటి, m అనేది ఫేవరబుల్ ఆఫ్ ద అక్కరెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనుకున్నాము. అండ్ అలాగే n అనేది టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఈవెంట్స్ అంటున్నాము. ఓకే, ఈ యొక్క రేషియో కూడా మనం ఇక్కడ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తున్నాం కాబట్టి ఇవి కూడా మనకి చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నాం అనమాట. అంటే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ m/n. సో ఇక్కడ ఈ యొక్క m/n మనం రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఈవెంట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ స్టాటిస్టికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీని ఎప్పుడు చెప్తున్నాము, ఒక ఎక్స్పెరిమెంట్ని మనం రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ మనం యూజ్ చేసుకునే కండిషన్స్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రయల్లో ఒకే విధంగా ఉండేటట్లు మనం అప్లై చేసినప్పుడు స్టాటిస్టికల్ ప్రాబబిలిటీని ఫాలో అవుతున్నామని చెప్తున్నాము. నెక్స్ట్ అలాగే ఆ లార్జ్ నెంబర్ ఆఫ్ టైమ్స్లో మనం అండర్ కండిషన్స్ని బేస్ చేసుకుని చేస్తున్నప్పుడు కొన్ని కేసెస్లో మనకి ఇక్కడ కూడా ఈ యొక్క స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ అనేది బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని చెప్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇంకా ఫర్దర్గా మనకి ఇంప్లిమెంట్ చేయడం కోసం నెక్స్ట్ మనం తీసుకునే డెఫినేషన్ ఏంటంటే యాక్సియోమేటిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఓకే, దిస్ డెఫినేషన్ వాజ్ గివెన్ బై A.L. Kolmogorov in the year 1933. Let S, Q be the sample space. A set function P defined on Q is called probability if it satisfies the following 3 conditions. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాక్సియోమేటిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్రడ్యూస్ చేసిన మ్యాథమెటిషియన్ ఎవరు అంటే కనుక A.N. Kolmogorov ఇన్ ద ఇయర్ 1933. ఓకే, ఇక్కడ ఈ యొక్క డెఫినేషన్ని మనం ఎజ్యూమ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ S, Q అనేది శాంపుల్ స్పేస్ కింద కన్సిడర్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ శాంపుల్ స్పేస్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో శాంపుల్ స్పేస్ గురించి డిఫైన్ చేసుకున్నాము. ఓకే, ద సెట్ ఆఫ్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈజ్ డినోటెడ్ యాజ్ శాంపుల్ స్పేస్ అన్నాము. అంటే మనకి వచ్చే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో పాసిబుల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అన్నిటినీ కూడా ఒక సెట్ రిప్రజెంటేషన్లో అంటే విత్ ఇన్ బ్రాకెట్ రిప్రజెంటేషన్లో కనుక మెన్షన్ చేస్తే కనుక దాన్నే శాంపుల్ స్పేస్ అనుకున్నాము. ఓకే, ఇక్కడ యాక్సియోమేటిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీని మనం డిఫైన్ చేయాలి అంటే కనుక ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఎజ్యూమ్ చేసుకోమంటున్నారు, ఎస్ అనేది శాంపుల్ స్పేస్ అనుకుంటున్నాము. అండ్ అలాగే పీని ప్రాబబిలిటీ ఆఫ్
సక్సెస్ అంటే దట్ మీన్స్ ఫేవరబుల్ కేసెస్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాము. అయితే ఇక్కడ మనకి 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే దాన్ని మనం ఇక్కడ యాక్సియోమేటిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ కింద కన్సిడర్ చేస్తాము. ఆ 3 కండిషన్స్ ఏంటి అంటే గనక ఫస్ట్ కండిషన్ వచ్చి ప్రాబబిలిటీ ఆఫ్ EI గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. అంటే మనకి ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క ఈవెంట్ అక్కర్ అవ్వడానికి గల ప్రాబబిలిటీ ఏదైతే ఉందో అది కంపల్సరీ గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ వాల్యూని కలిగి ఉండాలి. నెక్స్ట్ P ఆఫ్ S ఇస్ ఈక్వల్ టు 1 అంటున్నాము. ఇక్కడ S అనేది శాంపుల్ స్పేస్ని ఇండికేట్ చేస్తుంది. ఆ యొక్క శాంపుల్ స్పేస్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ రిప్రజెంటేషన్, ఇదంతా కూడా మనకి టోటల్ ప్రాబబిలిటీకి 1కి ఈక్వేట్ అయి ఉండాలి. అంటే దట్ మీన్ P ఆఫ్ S ఇస్ ఈక్వల్ టు 1 అనే కండిషన్ని సాటిస్ఫై చేయాలి. అండ్ ఫైనల్లీ థర్డ్ కండిషన్ వచ్చి probability of union over I is equal to 1 to infinity EI is equal to summation over I is equal to 1 to infinity probability of EI. అంటే మనకి ఇక్కడ ఈవెంట్ అక్కర్ అవ్వడానికి ఉన్న నెంబర్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యూనిటీ అంతా కూడా దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే గనక వాటి యొక్క ఇండివిడ్యువల్ సమ్మేషన్ రిప్రజెంటేషన్కి ఈక్వేట్ అయితే గనక, ఓకే, ఇక్కడ యూనియన్ రిప్రజెంటేషన్ ఉంది. ఈ యొక్క యూనియన్ అంతా కూడా వీటి యొక్క ఇండివిడ్యువల్ సమ్మేషన్కి, అంటే ఫర్ సపోజ్ ఇక్కడ I is equal to 1 to n తీసుకుందాం అనుకున్నాం. అంటే E1 యూనియన్ E2 యూనియన్ అప్ టు సో ఆన్ యూనియన్ En అని ఉంది. అదంతా కూడా ఈక్వేట్ అయ్యేటప్పుడు ఏమవ్వాలంటున్నారు, ప్రాబబిలిటీ ఆఫ్ E1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ E2 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ En అప్ టు సో ఆన్ ప్రాబబిలిటీ ఆఫ్ En. అంటే ఈ యొక్క యూనియన్ రిప్రజెంటేషన్ అంతా కూడా వాటి యొక్క ఇండివిడ్యువల్ సమ్మేషన్కి ఈక్వేట్ అయితే గనక, సో ఇది యాక్సియోమేటిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీకి ఎగ్జాంపుల్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ మనకి కండిషన్ ఇంకోటి ఏమై ఉండాలి, EI ఇంటర్సెక్షన్ EJ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఈ రెండు ఇంటర్సెక్షన్ యొక్క వాల్యూస్ అనేవి 5 నల్ సెట్కి ఈక్వేట్ అయ్యి ఉండి I నాట్ ఈక్వల్ టు J అనే కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తే కనుక దీన్ని మనం యాక్సియోమేటిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ కింద డిఫైన్ చేస్తాము. ఓకే, యాక్సియోమేటిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీని మనం చెప్పాలంటే కంపల్సరీ ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. P ఆఫ్ EI గ్రేటర్ దాన్ 0, P ఆఫ్ S ఇస్ ఈక్వల్ టు 1 and P of union over I is equal to 1 to infinity EI equal to summation over I is equal to 1 to infinity probability of EI కి ఈక్వేట్ అయితే కనుక దీన్ని యాక్సియోమేటిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇవి మనకి స్టాటిస్టికల్ ఆర్ ఎంపెరికల్ డెఫినేషన్స్ అండ్ యాక్సియోమేటిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ అండ్ క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ యొక్క లిమిటేషన్స్ అండ్ స్టాటిస్టికల్ డెఫినేషన్ యొక్క లిమిటేషన్స్. ఓకే, థ్యాంక్ యూ.